మనిషి బ్రతుకంటే ఇంతేనా? మనల్ని పెద్దవాళ్లను చేసి మన భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్ది నా కొడుకు కూతుళ్ళు గొప్పోళ్ళయ్యారు, ఇది చాలు, నాకు ఇంకేం అవసరం లేదు. ఈ చేతకాని వయస్సులో వారి నుండి ఒక్క ముద్ద ఆశిస్తున్నా, నాకది చాలు అనుకునే స్థాయిలో ఉండాల్సిన బామ్మ బ్రతుకే భారమై బ్రతకలేక భిక్షాటన చేస్తున్న ఈ కురు వృద్ధురాలిని ఒక్కసారి చూడండి. తన పరిస్థితి ఎందుకు ఇంత దిగజారిపోయిందో మీకు అర్థమవుతుంది. శరీరం ముడతలు పడింది, 2 కళ్ళు సరిగా కనిపించవు, ఒకరి సాయం లేనిదే జీవనం సాగదు. ఇలాంటి స్థితిలో ఈ తల్లిని వదిలిపెట్టిన కన్నవాళ్లను ఏమనాలి? అసలు వారికి మనసెలా వచ్చింది? అసలు వాళ్ళు ఉన్నారా లేరా? ఉంటే ఇలా చేయరేమో. ఒకవేళ చేసే పరిస్థితి వచ్చినా ఈ వయసులో ఆ తల్లికి అంత పెద్ద శిక్ష విధించడం నేరమే అవుతుంది. ఈ అమ్మ సిద్దిపేట పరివాహక ప్రాంతమైన పొన్నాల గ్రామంలో ఓ బ్రతుకు చితికిన మనిషిగా, ఒకరి సాయం లేనిదే బ్రతకలేని వ్యక్తురాలై బ్రతుకు జీవనం సాగిస్తుంది. రోడ్డుపాలై భిక్షాటన చేస్తున్న ఈ కురు వృద్ధిరాలిని స్థానికులు చూసి సఖీ కేంద్రం వారికి తెలిపారు. సిద్దిపేట జిల్లా సఖీ కేంద్రం అధికారి ప్రతిమగారు స్పందించి తన ఆదేశాల మేరకు రాణిగారు, మురళీగారు కలిసి అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు. వారి మాటలు విందాము. నా పేరు మురళి, మా సఖీ కేంద్రం సభ్యురాలైన రాణి. మేము సిద్దిపేట సఖీ కేంద్రం నుంచి రావడం జరిగింది. ఈ అమ్మ గత 3 రోజుల నుంచి పొన్నాల గ్రామం దగ్గర భిక్షాటన చేస్తుందని స్థానికులు వెంటనే మా సఖీ కేంద్రం హెడ్ మేడం గారు ప్రతిమ మేడం గారికి ఫోన్ చేయగానే వెంటనే మేడం మమ్మల్ని ఇద్దరు అమ్మని తీసుకొని ఇక్కడ అమ్మ నాన్న ఆశ్రమానికి పంపించడం జరిగింది. బ్రతుకే భారమై నడుస్తున్న ఈ అమ్మ జీవితానికి బాసటగా నిలిచి అన్నం పెట్టి ఆకలి తీర్చి అక్కున చేర్చుకుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. శ్రీ పుణ్యలింగేశ్వరుని కరుణా కటాక్షం వల్ల ఆ అమ్మకు పునర్జన్మ భాగ్యం లభించబోతుంది. అమ్మను ఆశ్రమ సేవా సిబ్బంది సాయంతో వైద్య విభాగంలోకి తీసుకువెళ్లి తక్షణ వైద్య సేవలు అందించారు. ఈ పునర్జన్మ కార్యంలో భాగంగా వారి ఆరోగ్యం బాగుండాలని, దేవుని ఆశీర్వాదం వారికి సంపూర్ణంగా అందించాలనే ఉద్దేశ్యంతోనే ముందుగా వారికి గుండు గీయిస్తారు. దీని ప్రధాన ఉద్దేశం తలలో పేలు పడకుండా ఉండడానికి మరియు చుండ్రు, పేనుకొరుకుడు, దురద మొదలైన వ్యాధుల నివారణగా శుభ్రంగా గుండు గీసి మురికిబట్టిన శరీరాన్ని సబ్బుతో రుద్ది మరీ శుభ్రపరుస్తారు. పెరిగిన కాలిగోళ్లు, చేతిగోళ్లను కూడా కత్తిరిస్తారు. స్వామివారి ఆశీర్వచనాలను అందించి పునర్జన్మ భాగ్యాన్ని కల్పిస్తారు. ఇది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ఆనవాయితీ. అలా ఈ అమ్మకు పునర్జన్మను కల్పించి తమ బిడ్డగా స్వీకరించింది. దారి తప్పిపోయిన తల్లులకు, దారే దొరకని అమ్మలకు ఓ ముద్ద పెట్టే భాగ్యాన్ని అందిద్దాం. ఓ నీడను కల్పించే దారి చూపుదాం. ఇలాంటి తల్లులు మానసికతను కోల్పోయి బ్రతుకు భారమై తిరుగుతున్నారు. వారందరికీ ఆశ్రయమై నిలుస్తున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి ఈ సమాజం 2 చేతులు ఎత్తి జోడిస్తుంది. వీలైతే మనం కూడా మానవ సేవలో పాల్గొని మన వంతు సాయాన్ని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి అందించి మన బాధ్యతను నెరవేర్చుదాం.
సర్వే జనాః సుఖినో భవంతు.